పచ్చి అరటికాయల ఫ్రై కట్ చేసి పెట్టుకున్నామంటే 3 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. సాంబార్, రసం, టమాటా చారు అన్నంలోకి ఈ బనానా ఫ్రై చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. ఆలు ఫ్రై కంటే బెటర్ అండి. చూపించిన విధంగా కట్ చేసేసి ఒక బౌల్లో వాటర్ వేసి వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసిన ఈ అరటికాయ ముక్కలు కూడా వేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఉడికించండి. ఈ బనానా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి చిటికెడు పసుపు వేయండి. సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది, సరిపోతుంది. మీరు కారం తినేదాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేశారంటే కారం, ఉప్పు, పసుపు బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్లో ఇంగువ పొడి కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఇలా రైస్లోకి కానీ బాక్స్లో ఆఫీస్ లాగా కూడా కట్టుకోవచ్చు. మరో హెల్తీ అయిన టేస్టీ రెసిపీ.